ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి ఈ రీతిగా మరలా దేవుని వాక్యము చేత మనల్ని దర్శిస్తున్న సర్వశక్తి కలిగిన దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనం. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. చూడండి, నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును. చివరి మాటలో నీ ఆశ భంగము కానేరదు. ఈరోజు మనిషి జీవితంలో ఎన్నో ఆశలు, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. కొందరు భక్తి చేస్తూ దేవుని యొద్దకు వెళితే నాకు, నా పిల్లలకు, నా కుటుంబానికి, నా కలిగిన వాటికి నా ఆశ నెరవేర్పు జరుగుద్ది అని ఆశించి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఈరోజు ప్రభు వాక్యం కూడా అదే చెప్తున్న మాట. నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశకు భంగం, ఆటంకాలు రావు. అయితే ఈరోజు ఏది నీ ఆశకు భంగము రాదు, భంగము కానేరదు అనేది మనం చూస్తే కొన్ని లోకపు ఆశలు ఉన్నాయి. లోకపు ఆశలు పెట్టుకొని దేవుణ్ణి నమ్ముకొని దేవుని మొక్కుకున్నాను అంటే కాదు. దేవుడు కొన్ని ఆశలు చూపించాడు, ఆ ఆశలను బట్టి నెరవేర్పు కలుగు చేస్తానంటాడు. ఈరోజు మనం చూస్తే కొందరికి లోక సంబంధమైన ఆశలు. పేతురు రాసిన పత్రికలో, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. కాగా మీరు ఇదిగో మీరు విధులైనటువంటి పిల్లలై మీ పూర్ణము జ్ఞానాంశములో మీరు గమనించినట్లయితే మీకు కూడిన ఆశ సమస్త ప్రవర్తన కలిగినటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించినటువంటి మాటల్లో మీరు గమనిస్తే ఏమని రాయబడి ఉన్నదంటే, కొన్ని ఆశలు ఉన్నాయి. ఈ ఆశలు చూస్తే పలు విధములుగా ఉన్నాయి. అందుకని పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చదువుతున్నాం 15వ వచనములో, మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. మీరు కనుక మొదటి పేతురు 1వ అధ్యాయము 15వ వచనం. కాగా మీరు చదవాలి. విధేయులైనటువంటి పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు కూడిన ఆశ అనుసరించి ప్రవర్తింపక. మిమ్మల్ని పిలిచినవాడు, ఇక్కడ మీరు గమనించినట్లయితే పూర్వము అజ్ఞానపు దశలో మీకున్నటువంటి ఆశలు ఆలోచనలు నడిచారు. అయితే ఇక్కడ మీరు గమనించాలి, అజ్ఞానపు దశలో మీరు ప్రవర్తించినట్లుగా ఇప్పుడు ప్రభువునొద్దు ప్రవర్తించకూడదు. లోకములో ఉన్నంత వరకు, లోకపులో పరిస్థితులు ఉన్నంత వరకు రకరకాలైనటువంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళు ఆశించారు, నడుచుకున్నారు. ఈరోజు మనం గమనించాలి, పూర్వములాగా మనం ఆశించకూడదు. లోకములో నుండి మనల్ని వేరు చేశాడు ప్రభు. ఆ వేరైనటువంటి జీవితంలో ప్రభుతో మన నిబంధన కలిగి క్రీస్తులో మనము పాలివారై ఉన్నాం. అందుకని సామెతల్లో ఒక మాట ఉంటుంది, 10వ అధ్యాయంలో 3వ వచనములో, యెహోవా నీతిమంతులను ఆకలి గొననివ్వడు. మీరు బాగా గమనించాలి. అలాగే అంటాడు, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. ఏమైపోద్ది ఇప్పుడు? ఎవరిది భంగమైపోతుంది? భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. పూర్వం ఉన్నట్లుగా ఉండటానికి కాదు, ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు దేవుడి మీద ఆశ కలిగి ఉండాలి.
దేవుడి మీద ఆశ కలిగి ఉండాలి, దేవుడి మీదే ఆలోచన కలిగినటువంటి అనుభవాల మధ్యలో ఉండాలని వాక్యం ఇక్కడ చెబుతున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనములో రాయబడినటువంటి విషయంలో అక్కడ అందుకనే పేతురు అంటాడు, పూర్వపు పిల్లలు మీరు అజ్ఞాన దశలో మీకు కూడినటువంటి ఆశలు అనుసరించి ప్రవర్తింపక, మీరు ఇంకా అదే ధ్యాసలో ఉండక, భక్తి దగ్గర ప్రభునద్దకు వచ్చి భయభక్తులు కలిగి ఆశతో వచ్చినటువంటి వారిని, ఇదిగో నీ ఆశ ఎన్నడూ భంగము కానేరదని ప్రభు చెప్తున్నాడు. అందుకని ఇక్కడ అంటున్న మాట, భక్తిహీనుల యొక్క ఆశ భంగమైపోద్ది. భక్తిహీనుల యొక్క ఆశ భంగమైపోద్ది. దేవుడి వాక్యము చెబుతున్నటువంటి మాట అదే. అయితే మనలో ఉండవలసింది ఏంటంటే నీతి కలిగిన ఆశ ఉండాలి. నేను నీతిగా, ఇక్కడ చెప్పే మాట, నేను నీతిగా ఆశతో భక్తి చేస్తాను. ఇది మొదటి కాన్సెప్ట్. దేవుడికి ఇష్టమైన ఆశ ఏంటంటే భక్తిహీనత కాదు, నేను నీతిగా యథార్థంగా నడుచుకునే ఆశ. భక్తి జీవితంలో నీవు ఉన్నట్లయితే నీ ఆశ భంగము కానేరదు. చూద్దాం ఇంకొక మాట. ఇదిగో 107వ కీర్తనలో 9వ వచనములో మనం చదివితే, ఏలయనగా ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనే వారి యొక్క ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఇది చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్యం ఇక్కడ ఏమని రాయబడింది, ఆకలి గనిన వాని యొక్క ప్రాణం తృప్తిపరచబడాలంటే ఆశపడే ప్రాణాన్ని అయినా తృప్తిపరుస్తాడు. ఏ ఆశతో నువ్వు ఈరోజు చూస్తున్నావో, ఏ ఆశతో నువ్వు ఎదురు చూస్తున్నావో. లోకములో మనుషుల మీద ఆశ ఉండొచ్చు, లోకములో అనేకమైనటువంటి వాటి మీద ఆశ కలిగినటువంటి అనుభవాలు ఉండొచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన ఆశ ఎక్కడ భంగము కాదు. ఒకటి, నీతిగా భక్తి చేసే ఆశ ఉండాలి. రెండోది, మనం గమనించినట్లయితే అప్పుడే ఆశ కలిగిన ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తాడు. ఎందుకంటే లోకపు ఆశలు ఉన్నాయి, లోకపు ఆశలు. 1 కొరింథీయులకు 1 యోహాను పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయం 17వ వచనంలో చదువుతున్నాం. 1 యోహాను పత్రిక 2:17, లోకమును దాని ఆశలు గతించిపోవను గనుక దేవుడి చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచును. ఏంటిదంట లోకములో ఉన్నది? 16లో అక్కడ ఉంటుంది. 16లో మనం చూస్తే, లోకములో ఉన్నదంతయు కూడా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి తండ్రి వలన కలిగినవి కావు. లోకము దాని ఆశలు గతించిపోతాయి. లోకపు ఆశలు కాదు. ఏం కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా నీతి కలిగిన ఆశ. భక్తిలో నీతి ఉండాలి, భక్తిహీనత ఉండకూడదు. భక్తిహీనత ఆశ భంగమైపోతుంది. భక్తిలో నీతి ఉండాలి. నీతి కలిగిన ఆశను దేవుడు ఎన్నడూ వ్యర్థము కాదు, ఆశపడే ప్రాణాన్ని తృప్తి పరుస్తాడు. అందుకనే లోకము దాని ఆశలు గతించిపోతాయి. దేవుని చిత్తం ఏంటంటే, దేవుని యొక్క సంకల్పము చొప్పున, ఆయన నిర్ణయము చొప్పున నిన్ను దేనికి నిర్ణయించాడో ఆ నిర్ణయములో నువ్వు నీతిగా భక్తిని కొనసాగిస్తున్నప్పుడు అప్పుడు నీ ఆశను, ప్రాణమును తృప్తిపరుస్తాడు. సామెతల గ్రంథములో 13వ అధ్యాయం 19వ వచనం చూస్తాం. సామెతల గ్రంథం 13:19, ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడుచుట మూర్ఖునికి అసహ్యం. చూసారా? ఆశ తీరటమేమో ప్రాణానికి తీపి, ఎప్పుడు నా ఆశ తీర్చుకుంటాను. చెడుతనము విడవటమేమో మూర్ఖుడికి ఏమో అసహ్యం. ప్రతి మనిషికి ఒక తీపి ఏంటిదంటే, నా ఆశ నెరవేరాలి. కానీ చెడుతనం విడిచిపెట్టమంటేనే బాధగా ఉంటుంది. మూర్ఖులకి ఎలా ఉంటుందంటే అది అసహ్యంగా ఉంటుంది. వీళ్ళేంటి బాబు, ఇది ఒక ఎంజాయ్మెంట్ కదా, ఇప్పుడు అనుభవించకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తాం. మూర్ఖత్వం. మత్తుకు బానిస అయిపోయి దాంట్లోనే కొట్టుమిట్టాడుతున్న మూర్ఖత్వం. సిగరెట్కి బానిస అయిపోయి దాంట్లోనే కొట్టుమిట్టాడుతున్న మూర్ఖత్వం. చెడు వ్యసనాలకు బానిస అయిపోయి శరీరాన్ని పాడు చేసుకుంటాం మూర్ఖత్వం. ఈ మూర్ఖత్వానికి చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఇదిగో చెడుతనమును విడిచిపెట్టుటయే మూర్ఖులకు ఎలా ఉంటుందంటే అసహ్యం, ప్రాణానికి తీపి. నేను ఏదనుకుంటే అది జరిగిపోవాలి, నేను ఏది మొక్కుకుంటే అది నాకు వచ్చేయాలి. ఆశ.
ఎప్పుడు తీరుద్ది నీ ఆశ? చాలామంది కూడా నా కుటుంబం మీద ఈ ఆశ ఉంది, నా పిల్లల మీద ఈ ఆశ ఉంది, నా బ్రతుకు దినములో ఈ ఆశ ఉంది, నేను కూడా ఏదో ఒక బండి మీద వెళ్ళాలో లేకపోతే ఇంకేదో కావాలో, ఈ లోక సంబంధమైన ఆశలు చాలా ఉన్నాయి. వాటిలన్నిటికన్నా ముందుగా దేవుడు సన్నిధిలో చెబుతున్నటువంటి మాట, నీలో బలహీనతలు చెడుతనమును విడిచిపెట్టుటయే ఇది దేవునికి ఇష్టమైనటువంటి ఆశ. ఎమ్మటనే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. అందుకనే బలిపీఠము యొద్ద పక్షిని తీసుకొచ్చేటప్పుడు యాజకుడు చేతిలో ఇవ్వగా, యాజకుడు మొట్టమొదటిగా బలిపీఠం మీద పెట్టే ముందు తన తలను తుంచి అని రాయబడి. తన తలను తుంచటం అంటే అలా తలంపులలో ఉన్న చెడుతనాన్ని తుంచివేయాలి, బలిపీఠం మీద పెట్టుకోవాలి. అప్పుడు ప్రభువు నీ ప్రార్థన వింటాడు, నీ ఆశను నెరవేరుస్తాడు, నీ పక్షముగా ప్రతి కార్యములు ప్రభు చేస్తాడు. కాబట్టి ఈరోజు వాక్యం చెప్తున్న మాట, నీ ఆశ భంగము కాకూడదు. ఎక్కడ భంగం అవుతుందంటే భక్తిహీనత వలన భంగమైపోతుంది. ఎక్కడ భంగమైపోతుందంటే చెడుతనము మానుకోకపోవటం వల్ల భంగమైపోతుంది. ప్రభు ఈరోజు నీలో ఏ ఆశ ఉండాలని చెప్తున్నారంటే నీతిగా భక్తి చెయ్యి. ఇది దేవుడిచ్చిన మొదటి ఆశ. 2, నీ ప్రాణమును తృప్తిపరుస్తాడు, నీ ఆశపడే ప్రాణాన్ని. 3, దేవుడు చిత్తమైనటువంటి ఆశ ఏమై ఉన్నదంటే నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని ఆయన చెప్పిన వాక్యమును బట్టి వాక్యానుసారంగా నడుచుకో. నీ ఆశకి ఎన్నడూ భంగము కాదు. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరచడానికే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద దేవుడు ఒక ప్రణాళిక ఉంది. ఆయన ఆశ నీవు ఆయన వైపు తిరగాలని. ఆయనకి నీ హృదయములో ఉన్న వాంఛలన్నీ తెలుసు. నీవు ఈ ఉదయమే ప్రభు మీద ఆశ పెట్టుకో. ఆశపడుతున్న నీ ప్రాణాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేర్పు చేస్తాడు. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభించు. నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమునకే స్తోత్రం. ఏ విషయములో ఆశ భంగమైపోతుందో ఈరోజు మీరు వాక్యముతో సూటిగా మాట్లాడారు. నీ ఆశ భంగము కానేరదని చెప్తున్నారు. ఏవేవి ఆశలు పెట్టుకున్నారు వాళ్ళ గుండెల్లో భారాన్ని తొలగించండి, నెమ్మది దయచేయండి, సమాధానాన్ని దయచేయండి. ఆటంకాలు తొలగించి అలా కుటుంబాలలో కలిగిన సమస్తములు ఆశపడుతున్న ప్రతి ప్రాణమును తృప్తిపరిచి ఆశ్చర్యమైన కార్యములు మీ కృపలో జరిగించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.